దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున లూకా సువార్త 20వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 47 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, రెండవ వచనం, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. మూడవ వచనం, అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. నాలుగవ వచనం, యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా, ఐదవ వచనం, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. ఆరవ వచనం, మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు, ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, ఏడవ వచనం, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. ఎనిమిదవ వచనం, అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అననెను. తొమ్మిదవ వచనం, అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. 10వ వచనం, పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకునొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. 11వ వచనం, మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. 12వ వచనం, మరలానతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. 13వ వచనం, అప్పుడా ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించెదరనుకొనెను. 14వ వచనం, అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని, 15వ వచనం, అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? 16వ వచనం, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాకనిరి. 17వ వచనం, ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? 18వ వచనం, ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. 19వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. 20వ వచనం, వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. 21వ వచనం, వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచున్నావు, నీవెవని అందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. 22వ వచనం, మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. 23వ వచనం, ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి. 24వ వచనం, దీని మీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. 25వ వచనం, అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. 26వ వచనం, వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పుపట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. 27వ వచనం, పునరుద్ధానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. 28వ వచనం, బోధకుడా, భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 29వ వచనం, 7 సహోదరులుండిరి, మొదటివాడొక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను. 30వ వచనం, రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెండ్లి చేసుకొనిరి. 31వ వచనం, ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి.
పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. 32వ వచనం, కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? 33వ వచనం, ఆ 7గురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. 34వ వచనం, అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికియ్యబడుదురు గాని. 35వ వచనం, పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు. 36వ వచనం, వారు పునరుత్థానంలో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురు గనుక వారికను చావనేరరు. 37వ వచనం, పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు. 38వ వచనం, మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. 39వ వచనం, తరువాత వారాయనను మరేమియూ అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా. 40వ వచనం, నీవు యుక్తిగా చెప్పితివనిరి. 41వ వచనం, ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు. 42వ వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్వశమున కూర్చుండుమని. 43వ వచనం, ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. 44వ వచనం, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. 45వ వచనం, ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు. 46వ వచనం, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. 47వ వచనం, వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.